రాష్ట్రంలోని జిల్లా మండల పరిషత్లన్నీ కైవసం చేసుకోవాలని తెరాస శ్రేణులకు పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఆసిఫాబాద్ జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిగా కోవాలక్ష్మి, పెద్దపల్లి జెడ్పీకి పుట్టామధును అభ్యర్థిగా ప్రకటించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అభ్యర్థుల గెలుపు బాధ్యతలు తీసుకోవాలని సీఎం మార్గనిర్దేశం చేశారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో జిల్లా మండల పరిషత్తులపై గులాబీ జెండాలు ఎగరాలని తెరాస శ్రేణులకు పార్టీ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 32 జెడ్పీలు సహా 530కి పైగా మండల పరిషత్తులను కైవసం చేసుకోవాలని వెల్లడించారు. 535 జెడ్పీటీసీ, 5857 ఎంపీటీసీల స్థానాలు తెరాస ఖాతాలోనే పడాలని పరిషత్ ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు తెరాస నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో దిశానిర్దేశం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. ఇటీవల అసెంబ్లీ, పంచాయతీ, లోక్సభ ఎన్నికల్లో తెరాసకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని గుర్తు చేసిన ఆయన లోక్సభ ఎన్నికల్లో 16 స్థానాలు గెలవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలపై నిర్వహించిన 10 సర్వేలు అదే విషయాన్ని వెల్లడించాయని కేసీఆర్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల విజయానికి ఎమ్మెల్యేలు కీలక పాత్ర పోషించాలని మార్గనిర్దేశం చేశారు. మంత్రుల ఆమోదంతో ఎమ్మెల్యేలు అభ్యర్థులను ఎంపిక చేస్తారని కేసీఆర్ వివరించారు. నియోజకవర్గంలోని మండల, జిల్లా పరిషత్తులలో గెలుపు బాధ్యత ఎమ్మెల్యేలదేనని చెప్పారు. రాష్ట్రంలోని 32 జిల్లా పరిషత్తులకు ఇన్ఛార్జీలుగా 25 మంది సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు. పార్టీలోని సీనియర్ కార్యకర్తలు, కొత్తగా చేరిన వారిని సమన్వయం చేయాల్సిన బాధ్యతను మంత్రులకు అప్పగించారు. రాష్ట్రంలోని 32 జెడ్పీల్లో విజయంపై దృష్టి సారించిన గులాబీ దళపతి 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఆసిఫాబాద్ జెడ్పీకి కోవాలక్ష్మి, పెద్దపల్లికి పుట్టా మధును ప్రకటించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారు బాధపడాల్సిన అవసరం లేదని, వారికి తగిన పదవులు ఇచ్చి గౌరవిస్తామని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో భారీ సంఖ్యలో పదవులు ఉన్నాయని, నియోజకవర్గ పునర్విభజన జరుగుతుందని, త్వరలో పార్లమెంటరీ కార్యదర్శుల నియామకాలు చేపడతామని, అందరికీ అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. ఇటీవల చాలా మంది పార్టీలో చేరారని, ఆ విషయంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత కార్పొరేషన్లకు కొత్త చైర్మన్లను నియమిస్తామని తెలిపారు.